మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. దేశ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘనత ఆయన సొంతం. భరతమాత ముద్దుబిడ్డ కావడం గర్వకారణం. ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యునిగా నిరుపమాన సేవల్లో భాగస్వామ్యం. స్వతంత్ర భారత జాతి కళ సాకారంలో కీలకం. తెల్లదొరలపై తిరుగుబాటు బావుటాను ముందుండి నడిపిన ధీరత్వం. నిస్వార్థం, నిగర్వం, గుండెల నిండా దేశభక్తితో ఆదర్శనీయం. 113 ఏళ్ల వయస్సున్న ఈ మట్టిలో మాణిక్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ తరం వారిలో ఈయన గురించి ఎందరికీ తెలుసు. ఈ వయసులోనూ ఆరోగ్యంగా ఉంటూ తన పనులు తాను చేసుకుంటూ ఏమాత్రం ప్రభుత్వ సాయం ఆశించని ఈ స్వాతంత్ర సమర యోధుడితో మాట్లాడదాం. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలోని పెద్ద పంజాని మండలం బనకందొడ్డిలో ఆయన ఇంటి వద్దున్నాం. ఆయన ఘనతేమిటో ఆయన మాటల్లోనే విందాం. UP capital city Lucknow, training battalion, headquarters, record office, UP capital city. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ మరుసటి రోజు నేను ఇండియన్ ఆర్మీలో చేరిన దేశం కోసం. 13 సంవత్సరాల వయసులోనే గాంధీ గారు వెంట వెళ్ళిపోయినా అంతే. తెలుసని వెళ్ళారు మీరు? అమర్చి వీరు పుత్రు హో, దృఢ ప్రతిజ్ఞ సోచిలో, ప్రశస్త పుణ్య పంత హాయ్ బడే చలో బడే చలో. మిలిటరీ శంకర్రప్ప అసలు స్వగ్రామము, తల్లిదండ్రులు ఏం చేసేవారు? బిట్టాట అన్న జీవితం మాది. వాట్ ఐఎమ్ సేయింగ్ క్వైట్ రియల్ ఫ్యాక్ట్. భగవతి బిట్టాన్ చేసింటే ఆ 35 ఎంఎస్పీ 7 రకాలు ఉంది కదా, ఏ రకంలో అయితే ఆ రకంలో వేసి ఆ పరిస్థితుల్లో నేను నడుచుకొని పోయి చదువుకున్నా. ఎక్కడ చదువుకుంటారు మీరు? పొంగనూరు జమీందారి హై స్కూల్. కలకత్తా చీకటి వేలకత్త ఎట్లా అంటే 100 మంది ఉండే చోట 1000 మంది. అక్కడ వెళ్తురు ఉండద్దు, నీళ్ళు ఉండద్దు, తిండి ఉండద్దు. దాని పేరే చీకటి జై. అక్కడ చాలా కష్టాలు అనుభవిస్తున్నాయి. ఒక దీన్ని కట్టినారు, రాడ్డు ఉంటే ఆ రాడ్డు కట్టే కొడతా ఉంటే ఏలేదు. సార్, లార్డ్ మౌంట్ బ్యాటన్ ఒక ఆంగ్లేయుడు, ఆయనతో మీకు అంత సఖ్యత ఎలా ఏర్పడింది? వాళ్ళు నేర్పారు, వాళ్ళ పరిస్థితి, వాళ్ళు అట్మాస్ఫియర్ కనుక్కోవాలి కదా మనం. నేను ఒక సిఐడే మాత్రం కనుక్కున్నాను ఆయన దగ్గర. నేను ఆ కాలంలో ఆయన బంటుగా ఉండి మన జీవనం ఎలా ఉండేది అప్పుడు? బొద్దులు చెప్పి అక్కడ బతకలేదు, షూట్ చేసి ఆయన మా అబ్బుటికప్పుడు. సార్, వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు కదా, ఆయనను కాకుండా జవహర్లాల్ నెహ్రూ గారు ఎందుకు చేశారంటారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రైమ్ మినిస్టర్ కావాల్సినోడు. మహాత్మా గాంధీ గారి ఇన్నర్ సోల్ ఇట్లా చేసింది. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ హిందూ గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా. నమస్తే పెద్దయినా, బాగున్నారు కదా? అసలు మీకు సెల్యూట్ చేయలేక ఉండలేకపోతున్నాం. అసలుకి అంత గొప్ప వ్యక్తి మీరు. ఎందుకంటే మేము ఎంతసేమైనా పుస్తకాలలో స్వతంత్ర సంగ్రామం గురించి, స్వతంత్ర ఉద్యమాలు, క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహాలంట, ఇలాంటివన్నీ కూడా, ఆజాద్ హింద్ ఫౌజ్ ఉద్యమము, వాటన్నిటి గురించి కూడా పుస్తకాల్లో చదివి తెలుసుకోవడం తప్పితే చూసింది లేదు. కానీ ఆనాటికి ఈనాటికి మీరు సాక్షులు అన్నమాట. అందుకే మీ దగ్గరకు వచ్చాను. ఒక్కసారి ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు మీ పూర్తి పేరు? జంగం శివశంకరయ్య. జంగం శివశంకరయ్య అలియాస్ మిలిటరీ శంకరప్ప అంటారు మిమ్మల్ని. ఎందుకు? ఎందుకంటే నేను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ మరుసటి రోజు నేను ఇండియన్ ఆర్మీలో చేరినాను దేశం కోసం. అవునా? ఓకే. ఆ మరుసటి రోజే చేరినాను. నాకు 33 రూపాయలు జీతం ఇచ్చింది గవర్నమెంట్. ఓకే. అప్పుడు ఆప్షన్ ఉండింది, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. వాలంటరీ సర్వీసెస్ రెండర్డ్
వితౌట్ మానిటరీ బెనిఫిట్స్. ఓకే. అప్పుడు ఏం చేసినా ఆ జీతం నాకు వద్దాయని నేను దేశం కోసం పనిచేస్తాను ఛాలెంజ్ చేసి నేను జీతం తీసుకోకుండా ఈ మూడిట్లో పనిచేసినాను. ఓకే. మూడిట్లో ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. ఓకే. అది ఎలా చేశారు? అది ఎట్లా అంటే జీతం తీసుకుంటే ఏఎంసీ నేను ఆర్మీ మెడికల్ క్రాప్స్ యూపీ క్యాపిటల్ సిటీ లక్నో ట్రైనింగ్ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ రికార్డ్ ఆఫీస్ అంతా యూపీ క్యాపిటల్ సిటీ. ఈ మూడింటికి ఇప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి ఆ కాలంలో హెడ్ క్వార్టర్స్ పిలిచేయండి లక్నోని. అక్కడ పోతే అక్కడ ఏం చేస్తే మూడింట్లో ఏది అవసరం ఏది ఎన్నిక పడితే దాంట్లో నేను వాలంటీర్ అంతే. మిగతాది ఎన్నిక అడుగు పెట్టింది లేదంటే వెనక్కి అడుగు పెట్టింది లేదు. కొంచెం హిందీలో చెప్తాను, చెప్పండి. కొంచెం చెప్తా హిందీలో. హిమాద్రి తుంగ సునుగుసే प्रबुद्ध सिद्ध भारती स्वयं प्रभा समुज्वला स्वतंत्रता पुकारती अमाच्य वीर पुत्र हो दृढ़ प्रतिज्ञा सोच लो प्रशस्त पुण्य पंथ है बड़े चलो अराती सिंधु सैन्य में सोआडु वाग्य से चलो प्रवीर हो जयी बनो बड़े चलो वो वीर देश की सेनानी तू है भारत की शान तू वो भारत का गौरव प्यारा हिंदुस्तान तू ना कभी भी रुकने वाला अपने शान से झुकने वाला मन हो बीहड़ पत मत वाला तेरा रूप महान प्यारे तीर तवर तलवारों में क्या बच्चे भाले ढालों में क्या टैंक तोड़ हथियारों में क्या तू ही अग्नि बाणा प्यारे रामचंद्र व्रतधारी जैसे भीमार्जुन भरदारी जैसे भीष्म द्रोण धनुधारी जैसे भारत माँ के आन प्यारे. అసలు మిలిటరీ శంకర్రప్ప గారి కుటుంబ నేపథ్యం అంటే ఆయన అసలు స్వగ్రామము బనకం దొడ్డి. అయినా ఎక్కడ అసలు స్వగ్రామం, తల్లిదండ్రులు ఏం చేసేవారు ఏంటి అసలు చెప్పండి మీ గురించి. వాళ్ళు మా తల్లి తండ్రి గారు నందమ్మ లింగయ్య గారు. నందమ్మ లింగయ్య గారు. ఇంటి పేరు ఏం చెప్పారు మీరు? జంగం లింగయ్య, జంగం నందమ్మ. అంటే జంగం అంటే బెగ్గింగ్. ఓకే. బెగ్గింగ్. భిక్షాటన జీవితం మాది. మీది మీ తల్లిదండ్రులు భిక్షాటన జీవితం. రియల్ వాట్ ఐఎమ్ సేయింగ్ క్వైట్ రియల్ ఫ్యాక్ట్. పాపము ఈ పిల్లకాయలంతా భిక్షాటంతో ఇంట్లో నేను అందరికంటే పెద్దవారు. మీ తర్వాత ఎంతమంది? మేము నలుగురు మగ పిల్లకాయలు, 2 ఆడబిడ్డలు. వాళ్ళిద్దరికి మ్యారేజెస్ అయిపో తర్వాత మాకు ఒకరొకరికి అందరికి మ్యారేజ్. అంటే నాకు మ్యారేజ్ అయ్యింది కొత్తలోనే ఆయన కాలం అయిపోయి, 2 కాలం అయిపోయింది. మా తల్లిదండ్రులు. ఓకే. కాలం అయిపోయింది. తర్వాత ఎంతమంది సంతానం మొత్తం మీరు? 4 అన్నదమ్ముళ్ళు. 4 ఒక 2 6 మంది. కొంతమంది దాంట్లో 8 మందిలో 2 కాలం అయిపోయింది. మా తల్లిదండ్రులు 8 మంది సంతానము, 2 కాలం అయిపోయింది. అందరికంటే మీరు పెద్దవారు? అందరికంటే పెద్దవారు. తర్వాత ఇంకేడా పరిస్థితి లేదు, చదువుకునే పరిస్థితి లేదు. ఇక్కడ అన్నం లేదు, టయానికి అన్నం ఉండదు, నీళ్ళు ఉండదు, నిద్ర ఉండదు, ఏమి ఉండదు. మీ స్వగ్రామం బనకం దొడ్డే? బనకం మేము పుట్టింది ఇక్కడ కొత్తపల్లి సారి పొంగునూరు సరిగా కొత్తపల్లి ఉంది. అక్కడ ఉండింది. ఒకే ఇల్లు మాది ఒకే మా కులస్తులు అంటే లింగాయతుడు. మేము ఒకే ఇల్లు. మా తర్వాత ఇక్కడ ఉండేవాళ్ళు మన వాళ్ళు అందరూ చేరి మీరు ఎందుకంటే అక్కడే ఉంటారు అని చెప్పి 1944లో ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, బనకం దొడ్డికి వచ్చేసి. బనకం దొడ్డి కూడా ఇక్కడ కూడా బెగ్గింగే, భిక్షాటనే. ఇల్లు వెళ్ళేవారా ఎట్లా? ఆయన మా ఫాదర్ అక్కడేదో కొంచెం ల్యాండ్స్ ఉంటే అమ్మేసి దాన్ని 2 పెద్ద మనుషులు తీసుకొని వాళ్ళు ఆ అమౌంట్తో ఆస్తులు సంపాదించుకున్నారు. ఇతనికి ఏమి సహాయం చేయలేకపోయింది. అప్పుడు ఏం చేసినాడంటే భిక్షాటానికి ఒక 2 పంచెలన్నా ఇప్పని అడుక్కున్నాడు బావమర్దిని. ఏమప్ప ఇక్కడ కూడా ఏం పంచెలు లేవుంటే గోలి ఒకరు ఉప్పు, ఒకరు మిరపకాయ, ఒకరు బ్యాళ్ళు, ఒకరు బియ్యము, ఒకరు రాగులు వేస్తారు కదా. 7 పరులు ఉంటుంది. అట్లా దానికి వీలు లేక పక్క కరసనపల్లి ఉంది. కరసనపల్లి, ఆ కరసనపల్లిలో ఐవాస్పురం మల్లయ్య గారు ఉన్నారు. ఆ కాలంలో మంచి ధనికులు.
ఈయన అక్కడ పోతే ఈయన భోజనం పెట్టి గోలికి బట్టిచ్చి బెత్తం భవతి భిక్షాందేహి అనేదానికి అది ఒక మూల మంత్రం అది. ఓకే. ఇంటి ముందర పోతే భవతి భిక్షాందేహి అంటే ఆ ముత్తైదు భిక్షం ఏముంటే అది చేసుకో, ఏమేస్తే ఎన్నిట్లో 7 రకాలు ఉంది కదా, ఏ రకంలో అయితే ఆ రకంలో వేసేది. ఇది దినచర్య. సరే ఆయన వచ్చిన తర్వాత మా మదర్ బెడ్లకి ఏమేమి ఉంటే చేసి బెడ్లకు పెట్టేది. ఆ పరిస్థితిలో నేను నడుచుకొని పోయి చదువుకున్నాను. ఎక్కడ చదువుకుంటాను మీరు? పొంగనూరు జమీందారి హై స్కూల్. ఆయన జమీందారు అంటే బ్రిటిష్ కాలము శ్రీ రాజా సుగుటూరు ఇమ్మడి వీరబసవ చిక్కరాయల్ యశోమంత బహదూర్ ఆయన పూర్తి పేరు. ఆయన సుగుటూరు నుంచి ఇక్కడ సెటిల్ అయ్యి ఈ జమీందారీ ఇచ్చినారు. పుంగనూరు తాలూకా మొత్తము ఆయనకి ఇచ్చినారు బ్రిటిష్ వాళ్ళు. పన్ను వసూలు చేసేది, వాళ్ళకి పన్ను కట్టేది. ఏమే ఇంటి పన్ను, భూముల పన్ను, ఏ పన్నులు ఉన్నాయో అన్నీ కూడా. అప్పుడు మున్సిపాలిటీ కూడా కాదు పొంగునూరు, కనీసం మున్సిపాలిటీ కూడా కాదు. ఓకే. ఒక చిన్న టౌన్ లెక్క. అప్పుడు పాపము ఏదో బాధపడి అమెరికన్ నార్కాట్ మిషన్ స్కూల్ చూడండి, వాళ్ళు అక్కడి నుంచి వచ్చి స్కూల్ పెడితే ఆర్కాట్ మిషన్ స్కూల్ అక్కడ చదువుకొని అక్కడి నుంచి హై స్కూల్ వచ్చి బసవరాజ హై స్కూల్. ఇందాక చెప్పిన ఆయన పేరు మామూలుగా బసవరాజ హై స్కూల్ అని, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అయింది. అది స్కూల్ అయింది, కాలేజ్ కూడా అయింది, జూనియర్ కాలేజ్ అయింది, డిగ్రీ కాలేజ్ కూడా అయింది ఇప్పుడు అక్కడ. పొంగనూరు డిగ్రీ కాలేజ్ కూడా ఉంది. అప్పుడు జనసంఖ్య చాలా తక్కువ. ఎంతవరకు చదువుకున్నారు మీరు అక్కడ? ఎస్ఎస్ఎల్సి అంటారు సార్. ఎస్ఎస్ఎల్సి అంటే సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అన్నారు, దాని ఫుల్ ఫారం. అది చదువుకోనే అది చదువుకుంటూ ఉండట్టే ఇతను మీటింగ్కి వస్తే ఆ మీటింగ్ చూసేదానికి పోయినాను చిత్తూరు. ఎవరు వచ్చే? మహాత్మా గాంధీ గారు. ఆయన వస్తే ఆయన చూసేదానికి నేను పోయినాను. ఎన్నో కష్టాలు పడి చిత్తూరు చేరినాను. ఫ్రెండ్స్ అందరూ కలిసి బాధపడి పోతుమే. మిగతా వాళ్ళంతా వచ్చేసి నేను రాలేదు. ఆయన కూడా అహ్మదాబాద్ మీదుగా హైదరాబాద్, అహ్మదాబాద్ మీదుగా ఢిల్లీకే వెళ్ళిపోతుంది. వెళ్ళారు మీరు? ఎందుకంటే పరాయి పాలనపై ఇప్పుడు మన దేశంలో ఉండే సంపద అంతా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయింది. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. ఏమీ మార్గం లేదు. తీసుకొని పోతే ఇవన్నీ మేము చదివేవాళ్ళు, పేపర్లో చదివేది, నిత్య జీవితంలో వింటూ ఉండేది. స్కూల్కి పోతా ఉంటే కూడా దాన్ని ఏదో ఒక విషయం దాన్ని డిస్కస్ చేస్తూ పోయేదే. స్కూల్కి 10 కిలోమీటర్ల పోవాలి కదా, ఆ డిస్కస్ చేస్తూ ఎప్పుడు మనకు దేశానికి స్వతంత్రం వచ్చేదాన్ని ఒక లక్ష్యం వచ్చేసి మాకు పర్సిస్టెన్స్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. 13 సంవత్సరాలకే మీకు అంత ఆలోచన ఎలా వచ్చింది? నాకు అప్పటి నుంచినే నాకు ఒక ఇండిపెండెన్స్ రావాలా, దేశానికి స్వతంత్రం రావాలి, స్వతంత్రంగా ఉండాలి, అందరూ కూడా స్వతంత్రంగా బతకాలా, సమాజము సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అప్పటి నుంచి కూడా మాకు ఒక ఎయిమ్. మిగతానా ధనాశ లేదు. ఫర్ ది లవ్ ఆఫ్ మనీ ఈజ్ ది రూట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్. అవునా? నేను అప్పుడు ఎందుకు నాకు ఈ లాంగ్వేజ్ ఇవంతా ఎట్లొచ్చిందంటే, విదేశాలకు పోవాల్సి వచ్చి అక్కడ చేరినాక, అక్కడ ఆర్మీలో చేరినాక విదేశాలకు పోతే ఇక మన దేశానికంతా హిందీ బాగా రావాలి, హిందీ ఇంపార్టెంట్. బయట దేశాలకంతా ఇంగ్లీష్ ఇంపార్టెంట్. ఈ బయట దేశాలకి ఆసియా ఖండం, ఐరోపా ఖండం, ఆఫ్రికా ఖండం, ఆస్ట్రేలియా ఖండం, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అవునా, ఇవంతా తిరిగిండేవాళ్ళు. ఈ యొక్క భారతదేశం యొక్క నాగరికత, సంస్కృతి, సాంప్రదాయం ఇవన్నీ కూడా చూడే ఆధ్యాత్మికత ఇవన్నీ ప్రపంచానికి తెలియజేసినాడు మేము. అయితే నాకు కూడా ఇంకా కొంతమంది ఉండి వాళ్ళకి నాలెడ్జ్ కొంచెం తక్కువ, కానీ నేను దాన్ని వెరిఫై చేసి ఖచ్చితంగా అందరికీ ఒక ధైర్యం చెప్పి ఆజాద్ హిందూ బౌద్ధులో కూడా చాలా అక్కడగా బాధపడినాను. ఎంత 2703 మందిని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లోకి డైవర్ట్ చేసినాం.
ఎక్కడ కానీ ఒక ఫ్రీడమ్ ఫైటర్గా నా బెనిఫిట్స్ నా జీతము పెన్షను తిరుపతి 5 acres ఇచ్చింది దాంట్లో ఉంది. అవిలాల్ దగ్గర అవిలాల్ 5 acres ఇస్తే అది కూడా దేశానికి త్యాగం చేసి తర్వాత కలకత్తా చీకటి వేలకత్తా ఎట్లా అంటే 100 మంది ఉండే చోట 1000 మంది. ఆడ వెలుతురు ఉండదు, నీళ్ళు ఉండదు, తిండి ఉండదు, ఇట్లా నిలుచుకో ఉండాలండి. అదే వెలుతురు అని దాని పేరే చీకటి జైలు. అక్కడ చాలా కష్టాలు అనుభవిస్తే ఒక దీన్ని కట్టినారు. పైన ఒక అది ఉంటే ఒక రాడ్డు ఉంటే ఆ రాడ్డు కట్టి కొడతా ఉంటే ఏలేదు చూడండి. అబ్బా ఈ నర్వ్స్ ఒక 5-6 పోయినాయి. నర్వ్స్ పోయినాయి, గబ్బా మంది రాయలేము. మిగతా మాట్లాడేకేమో బాగా తెల్లదొర ఆంగ్లేయులు లాఠీల దెబ్బకు లాఠీ దెబ్బకి పోయింది. ఎమ్రామ్ మీద కొట్టేదే నా వెనక 33 కోట్ల మంది ఉంటే ఎంతమందిని కొడతామని బూంచినాను వాడిని. 8 minutes కొట్టామని దెబ్బ 8 minutes అంటే 9th minute లార్డ్ వారన్ హేస్టింగ్స్ ఉత్తర విచ్చేసేవాడు వదిలేయండి. గవర్నర్ జనరల్ మన దేశానికి ఆ కాలంలో వైస్రాయ్, బ్రాకెట్లో వైస్రాయ్ అని ఉంటుంది. వదిలేయండి వాళ్ళైనా వదిలేసి నాకు అక్కడి నుంచి ఆ తాడు ఇప్పేసి నన్ను వదిలిపెట్టి అందుతో పాటుగా నేను బయట. సరే, మీరు గాంధీజీతో వెళ్ళారు, గాంధీజీ గారిని ఫస్ట్ చూశారు. ఆ తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారితో కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో కావచ్చు, కామరాజ్ అంబేద్కర్ కూడా వీళ్ళందరితో ఎలా పరిచయాలు ఏర్పడ్డాయి మీకు అందరికి? మాకు ఈ స్వాతంత్రోద్యమంలోనే ఏర్పడింది, అంతకుముందు లేదు. స్వాతంత్రోద్యమంలో పోయిన తర్వాత మా మ్యూచువల్ కోఆపరేషన్ ఏర్పడింది. వాళ్ళ ముందర మీరు చిన్న పిల్లాడు కదా, అప్పుడు చిన్న పల్లోడు అయినా కూడా నేను వాళ్ళతో ప్రతి ఒక్కరితో నాకు మ్యూచువల్ కోఆపరేషన్ ఉండింది. 550 సంస్థలు ఉండింది మన దేశంలో. స్వతంత్రం వచ్చినప్పుడు 554 సంస్థానాలు ఉంటే రాజులు, నవాబులు, పాళేగారులు, జౌడీదారులు అని కొంత భాగాలంతా ఉండి చేస్తే వీటినంతా హోంశాఖ పదవి ఇచ్చింది ఆయనకి మన దేశానికి ఆ కాలంలో. ఎవరు? మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోంశాఖ మంత్రి, ది సీల్ ఆఫ్ మ్యాన్. అవునా? ఉక్కు మనిషి ఆయనకు సపోర్ట్గా ఉన్నాను నేను. గాంధీ గారి తర్వాత నెక్స్ట్ మీకు పరిచయమైన వ్యక్తి ఎవరు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారా, ఎవరు? వీళ్ళు అందరూ జవహర్లాల్ నెహ్రూ గారు, మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, జ్యోతిరావు ఫులే. జ్యోతిరావు చాలా గొప్ప వ్యక్తి ఆయన. వాళ్ళిద్దరు దంపతులు స్వాతంత్ర్యోద్యమంలో బతికిన వాళ్ళు అంటే. జ్యోతిరావు ఫులే ఇక్కడ పొంగూరులో ముందు వాళ్ళ విగ్రహాలకి నేను పోయినప్పుడంతా పూలహారం వేసి అక్కడ సాష్టాంగ నమస్కారం చేసి వస్తాను. మొదటి మహిళా ఉపాధ్యాయులు ఆవిడే కదా మనకు. మా అమ్మే. అవునండి, చాలా గొప్ప వ్యక్తి అంటే. నిజంగా వాళ్ళు మన దేశానికి అట్లా వాళ్ళు ఇప్పుడు 1,00,000 కోటి కూడా అవ్వగలేరు సార్. లేరంటారా? 1,00,000 కోటి కూడా అవ్వగలేము మనం. స్వతంత్ర ఉద్యమంలో అంటే తెల్లదొరల పాలన చూసారు మీకు, అప్పుడు ఏమేమి గుర్తున్నాయి? ఏం జరిగింది అప్పుడు? అసలుకి అప్పుడు పరిస్థితులు ఏంటివి? పరిస్థితులు మన చెప్పుకోరానివే. ఆడబిడ్డలు అందంగా కనపడితే లాక్కొని ఎత్తుకొని పబ్లిక్గా ఎత్తుకొని పోవడమే. ఇది వాళ్ళు ఫస్ట్ తప్పు వాళ్ళు. తర్వాత సంపద, దేశ సంపద మొత్తం లాక్కొని పోవడమే. ఈ ఉంటే కదా 554 సంస్థానాలు. ఈ 554 ఉండే సంస్థానాలు ఉండే సంపద అంతా ఇంగ్లాండ్ ఎక్కువ. నేను తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంగ్లాండ్ చూడాలని అనుకున్నాను. స్కాట్లాండ్, ఐర్లాండ్, గ్రేట్ బ్రిటన్ ఈ 3 కలిసి ఇంగ్లాండ్ అవుతుందండి. 5 times పోయినాను. 5 times పోతే కూడా ఎందుకంటే వాళ్ళ కథ అప్పుడేమి ఇప్పుడేమీనే. మీరు ఎందుకు చెప్పారు కదా. దీన్ని ఏమైతే ఆ సర్కులేషన్, దీన్ని ఏం రాయితుంది, వీళ్ళ కథ ఏమైంది, అప్పుడేమి ఇప్పుడేమి, ఇంకా జరిగేది ఏమీ, భవిష్యత్తు గురించి పూర్తిగా వాళ్ళు బయోడేటా తీసుకున్నారు. ఏమైంది ఇప్పుడు వాళ్ళు ఇంచుమించుగా మన మాదిరి అయిపోయినారు. నేను చూసినప్పుడు స్కాట్లాండ్ పోయినాను, ఐర్లాండ్, ఈ 3 కలిసి ఇంగ్లాండ్ డబ్బు, దానికి లండన్ క్యాపిటల్ సిటీ. అవునా కదా? ఇది రియల్ ఫ్యాక్ట్.
ఆ స్వతంత్రం వస్తే కూడా ఆ స్వతంత్రం వచ్చిన నాడు మీకు ఇది చెప్పినాను ఇందాక చెప్పినే అక్కడ మీటింగ్ అక్కడ అప్పటికి ఏమీ లేవు ఎంతమంది అక్కడ ఎర్రకోట మీద నాకు లార్డ్ మౌంట్ బ్యాటన్ మన స్వతంత్రం ఇచ్చింది. లార్డ్ మౌంట్ బ్యాటన్ ఓకే ప్లస్ లేడీ స్వతంత్రాన్ని ప్రకటించింది. లాస్ట్ మనకి స్వతంత్రాన్ని ప్రకటించేది ఆయన చేతులారా నాకు ఆయన లార్డ్ మౌంట్ బ్యాటన్ ఆయనకి నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళతో ఇష్టమైతే దాంట్లో ఉండే లూప్ హోల్స్ అంతా మనకు తెలుస్తాయి. దాంట్లో ఉండే లూప్ హోల్స్ ఏమేమి ఉన్నాయి, ఎవడు ఏమేమి చేసినాడు, లార్డ్ వెల్లస్టన్ నుంచి మొట్టమొదటి కాడ వరకు ఏమేమి జరిగింది అని అందులో దాన్ని సంగ్రహించి నేను ఆయనకి చాలా ఫేవరెట్ ఆ కాలంలో. ఇక్కడికి వచ్చినాడు, ఎక్కడికి ఆయన కూడా వచ్చినానండి వీడ్కోల్కి. ఎక్కడికి వచ్చినాము, చిత్తూరు నుంచి బంగారుపాళ్యం, అప్పుడు ఆ కాలంలో జమీందారు, ఇక్కడ పుంగనూరు జమీందారు, అక్కడ బంగారుపాళ్యం. వాళ్ళకి పాపం ఇంగ్లీష్ రాకపోతే నేనే ట్రాన్స్లేట్ చేసినాను పాపం. ఎవరు మన జమీందారుకి అక్కడ లార్డ్ మౌంట్ బ్యాటన్కి నేను ట్రాన్స్లేటర్గా పనిచేశాను. చేస్తే ఎంతో సంతోషపడేవాడు ఆయన. మా కారులో ఆయన కూడా నేను ముగ్గురు కారులో ఉన్నాము. ముందర 3 కార్లు ఖాళీగా, వెనుక 3 కార్లు ఖాళీగా ఉండేవి. మధ్య కారులో మేము వచ్చినాము. ఎందుకంటే వాళ్ళ భాష ఆయనకి అర్థం కాదు, వీళ్ళకి తెలుగు ఆయనకి అర్థం కాదు. అంటే ఈ ప్రాంతంలో అప్పుడు ఉండదు కంటే ఈ ఆంగ్లం అంటే ఇంగ్లీష్ రాదా? కష్టం చాలా తక్కువ. అంటే మీరు అప్పట్లోనే ఆంగ్లం ఎలా నేర్చుకున్నారు, వీళ్ళకి ఎందుకు రాదు? ఎందుకంటే వాళ్ళకి దీనిపైన పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఏమి, ప్రపంచ దేశాల్లో ఎక్కడ పోయినా లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటే ఎంటైర్ వరల్డ్ తిట్టుకుంటారు. మిగతా హిందీ ఉంటే ఎంటైర్ ఇండియా అది ఏమి నార్త్ ఇండియా, సౌత్ ఇండియా కాదు, నార్త్ ఇండియా ఇంగ్లీష్ హిందీ. కాబట్టి అట్లా ఉండి చాలా అక్కడగా మేము దాంట్లో చాలా బాగా ఫార్వర్డ్ అయ్యి ఆయనకి చాలా మ్యూచువల్ కోఆపరేషన్ ఉండేది నాకు లార్డ్ మౌంట్ బ్యాటన్. అంటే మీరు పలు ప్రాంతాల్లో తిరగడం వల్ల మీకు అన్ని భాషలు వచ్చాయి, లేకపోతే ఎక్కడ వస్తాయి? ఇక్కడేముంటే నాకేమొస్తుంది చెప్పండి. లార్డ్ మౌంట్ బ్యాటన్ ఒక ఆంగ్లేయుడు, ఆయనతో మీకు అంత సఖ్యత ఎలా ఏర్పడింది? ఎంత అంటే ఇప్పుడు వాళ్ళు నేచరు, వాళ్ళ పరిస్థితి, వాళ్ళు అట్మాస్ఫియర్ కనుక్కోవాలి కదా మనం. నేను ఒక సిఐడి మాదిరి కనుక్కున్నాను ఆయన దగ్గర. సిఐడి మాదిరిగా? నేను ఆ కాలంలో ఆయన బంటుగా ఉండి అన్నిటినీ తెలుసుకున్నాను. తెలుసుకొని వాళ్ళకేం నేనేం పెద్ద చేయలేదు, విషయం తెలుసుకున్నాం. చూడండి అక్కడ నెమలి సింహాసనం, ఆగ్రా పీకాక్ థ్రోన్ అంటారు దాన్ని, నెమలి సింహాసనం, అది కూడా ఇంగ్లాండ్ వైపు. వీళ్ళ ప్రభుత్వం 103 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలన చేసిందే వాళ్ళు. వాటికి ఎంత మనమంతా బాధిస్తాడు. అందరూ మీరు, నేను, ఆయన, ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా మనమంతా వాళ్ళకి స్లేవ్స్గా బతికినాం. సరే, మనము స్లేవ్స్గా బతికామంటున్నారు. అలా మన జీవనం ఎలా ఉండేది అప్పుడు? జీవనం వాళ్ళు ఏం చెప్పే చేయాల, నువ్వు ఫలాని పని చేయంటే మస్ట్ హ్యావ్ టు డూ ఇట్ అంతే. బదులు చెప్పేదానికి లేదు, బదులు చెప్పి అక్కడ బతకలేదు. షూట్ చేసేయడం అప్పటికప్పుడు. మేము వాళ్ళతో ఎట్లో కోఆపరేట్ చేసి కష్టంగా బతకగలుగుతాం సార్. ఇవంతా కూడా ఒక చిన్న విషయం చెప్తా. స్వతంత్రం వచ్చినాడు ఇంగ్లీష్లో కొంచెం చెప్పినాం, చాలా సేపు 43 నిమిషం ఇంగ్లీష్లో మాట్లాడినాను. మన ఎన్డీఏ గవర్నమెంట్ ఒకసారి ఇన్వైట్ చేసింటే అక్కడ కూడా చాలా, ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకుంటాం సేమ్ థింగ్. ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడతామండా, అది కొంచెం చెప్తాను. లార్డ్ ఆఫ్ హ్యూమిలిటీ dwelling in the little pariah hut, help us to search for the truth of the fair land. Watered by Ganges, Brahmaputra and Yamuna, give us respectiveness, give us open-heartedness, give us thy humility, and give us thy ability and willingness to identify ourselves with the masses of India. O God, who does help
Only when man feels utterly humble, grant that we may not be isolated from the people, we would serve as servants and friends. Let us be embodiment of self-sacrifice, embodiment of godliness, humility personified, that we may know the land better and love it more అని చెప్పి మన మోడీ గారు స్వామి నాకు అర్థం కాలేదు, మీరు హిందీలో చెప్పింది అర్థమాయా, మీరు ఇంగ్లీష్లో చెప్పింది నాకు అర్థం కాదు అని చెప్పి. జనరేషన్ టు జనరేషన్ బాగుండాలా, మన దేశ ప్రజాస్వామ్యం బాగుండాలా, డెమోక్రసీ అంటే ఏమి, డెమోక్రసీ విలువలు అంటే ఏమి, అది ఏ విధంగా మనము ఇప్పుడు ఒక డిసిప్లిన్ విత్ ఎకానమీ ప్లస్ సిన్సియారిటీ, ఆఫ్టర్ వర్క్ మోటివ్ తర్వాత ప్రొడక్టివ్ మోటివ్ తర్వాత ఇంప్రూవ్మెంట్ అండ్ డెవలప్మెంట్ మోటివ్, దెన్ ఓన్లీ వీ కెన్ జంప్ లైక్ ఎనీథింగ్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు ఏమైంది, మన దేశం ఏమైంది, డెమోక్రసీ విలువలు తగ్గిపోతూ ఉన్నాయి, వర్క్ మోటివ్ తగ్గిపోతూ ఉంది, 190 మంది సోంబేర్లు ఉండే దేశం మంది. నేను నిర్భయంగా చెప్పినాను అక్కడ, నేనేం భయపడేవాడు కాదు. ఎన్ని 190 మంది సోంబేరులో 90 మంది సార్ ఇట్లా చెప్పినాను నాయన, 190 మంది 10 మంది కష్టమో, ఈ 90 మంది పంచుకొని తినేటప్పుడు ఈ మొన్న దేశంలో ఏం మిగిలింది అని అడిగిన. ఊరికి మీటింగ్లో, ఏ మీటింగ్లో? ఢిల్లీలో. అంతా 2.5-3 months అయింది అంతే సార్. ఏమయ్యా, మోడీ గారు ఆధ్వర్యంలో జరిగిన మీటింగా? మోడీ గారు మన ముర్ము గారు ఉన్నారు. ఓకే, ఇంత ఉంటే కూడా కానీ చెప్పిండే ఏదైనా పొరపాటు ఉంటే చెప్పని చెప్పినాను లాస్ట్లో. అయ్యా ఒక అక్షరం పొరపాటు లేదు, మీరు చెప్పిండేవి ఏమే 100% క్లియర్గా ఉంది, నేను ఒప్పుకుంటే అందరూ. 3000 మంది మీటింగ్లో నాకు వయసు ఎక్కువైంది, 113వ సంవత్సరము. నాకు ఒక సమయం ఏదన్నా పొరపాటుగా చెప్పింటే నన్ను క్షమించండి అని అడిగినాను. అవునా కాదండి? కరెక్ట్. అడిగితే ఒక అక్షరం కూడా మీరు చెప్పేది దాంట్లో పొరపాటు లేదండి నాకు పాపం. ఓకే, మీరు 190 మంది సోంబేర్లు అంటున్నారు కదా, ఎలా సోంబేర్లు అయ్యారంటారు? ఈ సోంబేర్లు అయిండేది ఇప్పుడు ఏమైంది అంటే, ప్రభుత్వం పెట్టిండేటువంటి పథకాలు, ఆ పథకాలు కానీ ఏవి పెట్టకుండా ఉంటే ఖచ్చితంగా ముందు మాత్రమే అందరూ కష్టపడి ఇంకా దేశం ఎంతో గొప్పగా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రభుత్వ పథకాలతో సోమరితనం వచ్చేసా. ఏదో గవర్నమెంట్ ఇస్తాం దగ్గర హాయిగా తిని కాలం కట్టుకొని అట్లా గటాన్ని అయిపోదాము, ఒకరినొకరు మోసం చేయడం, ఒకరినొకరు కిడ్నాప్ చేయడం, ఒకరినొకరు దొంగతనాలు చేయడం, హాయిగా ఉండడం కష్టపడకుండా. కోపం ఏం లేదు. మీకు ఒక చిన్న విషయం కూడా చెప్తానండి. ఈ మూడు విషయాలు చెప్తూ వచ్చినాను, లాస్ట్ అండ్ ఫైనల్. అది ఏమిటంటే డబ్బు, పేదరికము, అనారోగ్యము మానవ జీవితంలో వస్తూ పోతూ ఉండేవి, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అది డబ్బు అనేది, పేదరికం అనేది, అనారోగ్యం అంటే ఏ కైండ్ ఆఫ్ డిసీజ్. అవునా? వచ్చి పోతూ ఉండేవి ఈ 3. వస్తే పోనివి 3 ఉన్నాయి సార్. ఒకసారి వచ్చినాయంటే మానవ జీవితంలోకి మన జీవితాంతం మన వెంట ఉండేవి 3 ఉన్నాయి. అవి ఏమిటంటే జ్ఞానము, కీర్తి, విద్య. ఆ 3 మీకు సిద్ధించాయి. మళ్ళీ ఇంకా ఒక విషయం, ఇవి వచ్చే పోనివి, పోతే రానివే 3 ఉన్నాయి సార్. వన్స్ ఇట్ ఇస్ గాన్ ఫర్ ఎవర్. అవి 3 ఉన్నాయి. వన్స్ ఇట్ ఇస్ గాన్ ఫర్ ఎవర్. అవి 3 ఉన్నాయి. అవి ఏమిటంటే కాలము, యవనము, పరువు. కరెక్ట్. అవి ఒకసారి పోయినంటే మళ్ళీ రావు, మళ్ళీ లైఫ్లోనే రావు. మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ ఏది అంటే మన వెంట వచ్చేవి 3 ఉన్నాయి, మన కూడా వచ్చే 3 ఉన్నాయి సార్. అవి ఏమిటంటే మనం జీవితకాలంలో తెలిసి తెలియక ఏమో మనం చేసిందేట పాపము, మనం జీవితకాలంలో చేసిందేట్ల పుణ్యము, మన నీడ. అది లాస్ట్ అండ్ ఫైనల్. అంతే. మనం పోయినా అంటూ మన నీడ కూడా మనకు కూడా వెళ్ళిపోతుంది కదా, భూమిలోకి వెళ్ళిపోతుంది, లేకుంటే బర్నింగో ఏదో ఒకటి. అది లాస్ట్ అండ్ ఫైనల్. ఇప్పుడు ఇది మాత్రము ఏది, ఈ జ్ఞానము, కీర్తి, విద్య మాత్రము మనం భూమి మీద ఉండే వరకు మనతోనే ఉంటుంది. ఇంత పెద్ద వ్యవస్థలో విలీనం కావడానికి జునాగఢ్, కాశ్మీరు, హైదరాబాద్
సంస్థానాలు జునాగఢ్ ఎందుకు కూడా నిరాకరించాయి? అవి అవి నిరాకరించింది ఏమీ లేదు. ఆ, మనకి డిక్టేటర్షిప్ ఉంటే మంచిదని అనుకున్నారు అంతే. ఓకే. వాళ్ళు మనం డిక్టేటర్షిప్ మనకి అధికారం ఉండాలని అనుకున్నారు అంతేగాని వాళ్ళకి ప్రజలకి అన్యాయం చేయాలని లేదు వాళ్ళు కూడా. తర్వాత భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత నైజాంలు పాకిస్తాన్కి ఆర్థికంగా సాయం చేసేవారని అన్నారు, వాస్తవమా? పాకిస్తాన్ ఆ కాలం నుంచి కూడా ఆ ఏరియా మాత్రము చాలా మా పూర్ కంట్రీనే. ఆ, మహాత్మా గాంధీ దగ్గర కూడా మీరు శిష్యుగా పనిచేశారు. శిష్యుడే. ఆ, మనం వాళ్ళ దగ్గర అంత ఫేవరైట్గా ఉన్నాం సార్. ఆ, మాకు ఏమిటి అంటే చూడండి, మా లక్ష్యం ఏమి, నాకు 10-12 ఏళ్ళ వయసులోనే జాతి, కులము, మతము, భాష, ప్రాంతీయతత్వం ఇవంతా అవాయిడ్ చేసినోడు మేము. అవి పెట్టుకోలేదు మేము. అందరూ అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు అందరూ ఒకటిని బాధపడినాం. కానీ ఇది తక్కువ, ఇది ఎత్తు, ఇంకొక ఆకాశంలో మేము ఉండేవాడు కాదు. ఒక సమైక్యత భావంతో ఉండాం. కానీ అందుకేనేమో ఇంతవరకు మేము కూడా ఉండేది, లేకపోతే ఇంతవరకు ఉండేవాడు కాదు. కరెక్ట్. స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు ఆనాటి రోజు చూశారు కదా. కామరాజ నారాయణ గారి గురించి ఏం చెప్తారు అసలు చెప్పాలంటే? కామరాజ నాయుడు ఒక దేవుడు అట్లా వ్యక్తి. ఆయన దైవత్వం ఉండింది, ఎడ్యుకేషన్ లేదు, దైవత్వం ఉండింది ఆయనలో. ఆయన పాత్ర ఏంటి స్వతంత్ర ఉద్యమంలో? ఆయన పాత్ర ఏమిటంటే, నిజంగా పోల్చుకోవాలంటే మహాత్మా గాంధీ గారిని సుమారుగా ఏదో ఒక 25-30% పోల్చుకోవచ్చు. అంత గొప్ప వ్యక్తి ఆయన. భారతరత్న ఆయన, కామరాజ నాయుడు భారతరత్న సార్ ఆయన. ఎందుకంటే మేము అందరి దగ్గర అంత మంచిగా ఉండి ఆ దేశ సమైక్యతకి, దేశ సాంప్రదాయము, దేశ నాగరికత, దేశ ఆధ్యాత్మికత అన్నిట్లోనూ పాలు పంచుకున్నాం. లేకపోతే మాకు ఎక్కడి నుంచి వస్తుంది ఇవంతా రావాలంటే? ఆ ఎబిలిటీ, స్టెబిలిటీ, విల్లింగ్నెస్ ఎక్కడ వస్తుంది సార్? రావాలంటే ఏం తమాషా? అప్పుడంతా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వేసుకోవాలి. ఒక అక్షరానికి మనం అర్థం చెప్పుకోవాలంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కావాలి. అవునా కదా సార్? కరెక్ట్. దీంట్లో మా ట్రైనింగ్ బెటాలియన్ ఉంది ఎక్కడ యూపీ క్యాపిటల్ సిటీ. గంగానది ఉపనదులు 5: గోమతి, కోగ్రా, గండకి, కాశీ, యమున. సింధు నదికి 5 ఉపనదులు: జీలం, చీనాబ్, రాబి, బియాస్, సట్లెజ్ అని. గంగానది ఉపనది మాకు లక్నో దగ్గరనే వస్తుంది. అక్కడ ఈ ఉపనది ఎంత దూరం ఉంది, మధ్యాహ్నం 12 గంటలు పోతూ ఉంటాను. అట్లే స్నానం చేసుకొని ఈ కార్యక్రమాలు పోతా ఉంటే అక్కడ చిన్న పర్ణశాల, ఒక గురువు, ఒక శిష్యుడు. నేను పోతా ఉన్నాను. ఆయన చూసి ఆయన తెలుగుని చెప్పినాడు. నేను అంత దూరం చెప్పేంత దూరం నుంచి మళ్ళీ ఎందుకు వచ్చి, అయ్యా మీకు ఒక విద్య నేర్చుకుంటారా? ఎవరు? ఆ గురువు. ఆయనకి 114 సంవత్సరాలు పెద్దానికి. అంతా హిందీ భాషే. నేను మీ తెలుగులో చెప్తా ఉండా, అంతా హిందీ భాషే. మీరు కానీ నేర్పిస్తే మై శక్తి రక్షాత్మక్ అని చెప్పి వెంటనే నదిలోకి దిగినాడు. 5 మెట్లు ఉండి అంతే. 5 మెట్లు దిగి నీళ్ళలో జలస్తంభన విద్య, ఊర్ధ్వ జలస్తంభన విద్య నేర్పించి మీరు దిగంటే మీకు ఖచ్చితంగా వస్తుందని చెప్పినాడు. నేను స్నానానికే పోతా ఉండా. నేను నీటిలో దిగినాను. ఆ విద్య నాకు లభ్యపడా. ఇప్పుడు 24 hours నీటి పైన ఉండిపోతా. అవునా? 20 నాకు ఆహారం వద్దు, నిద్ర వద్దు, నీళ్ళు వద్దు, ఏమి 24 hours నీళ్ళ మీద ఉండిపోతా. ఓకే. అవును సార్, ఇది రియాలిటీ. జలస్తంభన, ఊర్ధ్వ జలస్తంభన మీరు ఇది లభ్యపడింది కాబట్టి 15వ దినం వచ్చేయండి. 15వ దినము అంతర్జల స్తంభం నేర్పిస్తానన్నాడు ఆయన ఆ కాలంలో. ఓకే. నేను కరెక్ట్గా నాకు ఇష్టం ఉంది నేర్చుకోవాలని 15వ దినం వచ్చినాను. పాపము స్వామి కాలమైపోయినారు. అంత్యక్రియలు అయిపోయినాయి. 3 రోజులు అయిపోయింది. 11 రోజులు అయిపోయి శిష్యుడు ఒకడు మాత్రం ఉన్నాడు. స్వామి కాలం అయిపోయా అంటే నాకు ఇంతేనేమో ప్రాప్తిని మళ్ళీ వచ్చినానండి ఇంటికి.
ఆ ఊర్ధ జలస్తంభన మాత్రం నేర్చుకున్నాను. దానికి ఏమిరా అంటే ముఖ్యమైనది ఒక ఆ భక్తి ఉంటేనే మనం దాంట్లో పైన ఉండగలం. ఖచ్చితంగా ఆ భక్తి మీలో ఆ మెండుగా ఉంది. భక్తి ఉంటే తప్ప మిగతా దేనిపైన ఉండకూడదు. ఆ సెన్సేషన్, ఏ కైండ్ ఆఫ్ సెన్సేషన్ అమ్మిందంటే అప్పుడు మనకు ఆకలి కాదు, దప్పి కాదు, అరసట కాదు, మనకి ఏమాత్రము తొందర లేకుండా అట్లే ఉండిపోవచ్చు. అట్లా అందుకే మీరు ఈరోజు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. అవును సార్. ఓకే సార్, మీకు 113 యోగాలో డిగ్రీ చేసినాను సార్. యోగాలో కూడా డిగ్రీ. డిగ్రీ చేసినాను సార్. ఓకే. ఆ యోగాలో కూడా కొంత నాకు ఆయుష్ ఇప్పుడు చేస్తారు మీరు యోగా అంతా? ఇప్పుడు 2 times చేస్తా ఉంటే ఇప్పుడు వయసు ఎక్కువైంది. సాయంత్రము 9:30కి న్యూస్ అయిపోతుంది, 10:06 వరకు 3/4 గంట చేస్తాను. ఇప్పుడు కూడా 2 times చేస్తాను, ఇప్పుడు 1 time. ఇప్పుడు 1 time. అంతే. 113 సంవత్సరాల్లో మీకు తెలిసింది అంటే 1913లో మీరు జన్మించారు, జూలై 15. అంటే మీకు ఏ సంవత్సరంలో వివాహం అయింది? మీ పిల్లలు చూసి అంత 70 సంవత్సరాల వయసులో ఉన్నారంటున్నారు. ఇప్పుడంతా వీళ్ళకి 60 పెద్ద కుమారుడు 64-65 ఆయన 1964లో పుట్టినాడు. మీరు 1913 అంటే చాలా గ్యాప్ ఉంది మీకు వాళ్ళకు. అంత గ్యాప్ ఎందుకు వచ్చి పెళ్లి ఆలస్యంగా చేసుకున్నారా? అవును సార్, ఇంక పెళ్లి చేసుకుంటే నేను దేశాన్ని చూసేదా ఈ తోకను చూసేదా, నేను ఈ తోకను కాపాడేదా నేను దేశాన్ని ఏమైనా కాపాడేదా చెప్పండి. కరెక్ట్. చేయలేను కదా, నేను ఈమెను కాపాడేదా దేశం కోసం బాధపడేదా. ఇప్పుడున్న నాయకులకు స్వార్థం ఎక్కువ, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, తర్వాత దేశం ఏమైపోతే నాకు ఏమన్నా అయిపోయి. అప్పట్లోనే మీకు నేను కాదు నా దేశం బాగుండాలనుకున్నారు. అంతే. మీకు ఏ వయసు వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్నారు? మీరు ఏ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు మీరు అసలు? 1963 మే నెల 2వ తేదీ. బాబు ఎప్పుడు పుట్టాడు? 1964. ఓకే, వివాహమైన అప్పటికి మీ వైఫ్కి అంటే మీ భార్య గారికి, మీ భార్య పేరు ఏంటండి? జయమ్మ అని. జయమ్మ. జయమ్మ గారికి ఎంత వయసు ఉండే? ఆ అమ్మకి అప్పటికి ఎంత ఉండింది అంటే ఒక 32 years అట్లా. ఓకే, ఆమె కూడా అప్పట్లో లేట్ మ్యారేజ్. అప్పట్లో అప్పుడు అంటే ఎంత బాల్య వివాహాలు ఎక్కువ ఉండేది, ఆమె కూడా లేట్ మ్యారేజ్. ఏ ఊరు ఆమెది? కోలార్లో ఉంటే వాళ్ళు ఇట్లే మా బాధ్యులేనే, వాళ్ళు బెగ్గింగే పాపం. కోలార్లో ఉండి కోలార్ నుంచి ఇప్పుడు వాళ్ళ బిడ్డలో కొంచెం మేము కూడా చాలా వరకు కోఆపరేట్ చేసి, ఒకరు COD అండ్ CID అంటే కోర్ ఆఫ్ డిటెక్టివ్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఒక ఆయన వచ్చి విధానసభ అంటారు, అసెంబ్లీ, మైసూర్ అసెంబ్లీలో ఆయన మంచి జాబ్ ఇచ్చి గవర్నమెంట్ ఇచ్చింది పాపము. బాగుండి ఆయన కాలం అయిపోయి ఆయన ఉన్నాడు. వాళ్ళు బెంగళూరులో ఉన్నారు ఇప్పుడు. మీకు ఎంతమంది సంతానము? 3 సార్. 3. ఎంతమంది అబ్బాయిలు, ఎంతమంది అమ్మాయిలు? అమ్మాయిలు లేరు, మొత్తం మా అబ్బాయిలే. ఓకే, పెద్ద అబ్బాయికి ఎంత వయసు? పెద్ద అబ్బాయికి లెక్కేసుకోండి 1964. ఓకే. రెండో అబ్బాయి ఎప్పుడు? మళ్ళా రెండో అబ్బాయి ఎప్పుడు? 1966. 64 ఆయన. 66. 60లో ఆయన వచ్చి 2 ఏళ్ళ తర్వాత 68. 68 అంతే సార్. 68 ఆడికి మళ్ళీ బెడ్ల గడ్డలు ఏం లేదు. ఓకే. అందరూ కూడా ఎలా వాళ్ళని పోషించారు మీరు? సార్ ఇట్లే సార్, ఇట్లే కష్టాల్లోనే సార్. నిజంగా చెప్పాలంటే అన్బేరబుల్. అంటే మీకు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు కదా, మీకు నాకు తెలిసి అప్పుడు ఉత్తరప్రదేశ్ గంగా నది తీరంలో పరివాహ ప్రాంతంలో మీకు 5 ఎకరాల భూమి ఇచ్చారు, వద్దన్నారంట మీరు. అవును సార్. మరి తిరుపతి రవిలాల్ దగ్గర 5 ఎకరాలు ఇస్తే వద్దన్నారంట. సమర యోధుడికి పెన్షన్ ఇస్తే కూడా వద్దన్నారంట. మరి ఎలా జీవితం ఎలా ఉంటుందని ఇవన్నీ వద్దన్నారు మీరు? ఎందుకంటే సమాజము దేశమే బాగుండాలని మా యొక్క సిద్ధాంతం సార్. ఈరోజు ఎమ్మెల్యేగా ఎంపీగా ఒకసారి పనిచేస్తే జీవితాంతం పెన్షను, జీవితాంతం ఫ్రీ బస్సు, జీవితాంతం ఫ్రీ రైలు. లెట్ దెమ్ గో టు డాగ్స్ అనేవాడు నేను. లెట్ దెమ్ గో టు డాగ్స్ అంతే సార్ మా కథ. మేము అట్లా వచ్చి మేము ఆశించి అట్లా వడ్లి వినము, అట్లా వడ్లి చూడము కూడా. ఇప్పుడు మీ జీవనం ఎట్లా? మళ్ళా ఇప్పుడు ఏం వద్దనుకున్నారు? ఈరోజు మీ జీవనం ఎట్లా? అక్కడి నుంచి వచ్చి ₹1కి 8 మంది కూలోళ్ళు. ఆ కాలంలో రూపాయి అంటే 16 అన్నారు. ఆ క్యాలిక్యులేషన్ మీకు తెలిసి ఉంటుంది. ఇంగ్లీష్ వాళ్ళ కాలంలో రూపాయి అంటే ఏమి, దానికి కథ అంతా మీకు ఇంచుమించుగా తెలిసి ఉంటుంది.
రూపాయికి 8 మంది కూలోళ్ళ ప్రకారము కూలికి పోయి కష్టపడి అది సంపాదిస్తున్నాం సార్. ఓకే. ఇది అక్కడ చెట్టు ఉందా, ఆ చెట్టు అక్కడి నుంచి అక్కడ పొడుగు కొంచెం సంపాదించుకొని దాంట్లో ఒక బావి దబ్బుకొని దాంట్లో ఇంత నీళ్ళు వస్తే కొంచెం ఏదో అది ఇది మన దీనికి ఇంటికి వస్తాయి పంట చేసుకొని అట్లే గట్టాన్ని అయినాం. కానీ మేము దేన్ని ఆశంకల. మీ పిల్లలు ఏం పని చేస్తున్నారు ఇప్పుడు? ఆయనకి ఒకరికి గవర్నమెంట్ ఆర్మీలో సీట్ ఇచ్చా, ఆర్మీ సిగ్నల్ కూడా ఇచ్చా సీట్. ఆయన రిటైర్ అయ్యి ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు, ఇల్లు కట్టుకొని బెంగళూరులో ఉన్నారు. ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, ఇదో ఆ ఇంట్లో వెనక పక్క ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అంతే ఇప్పుడు కూలికి పోయినారు, గాడి కొడుతూ ఉంటారు, పైప్ లైన్ వ్యవసాయమే వాళ్ళు. కింద అది ఏమే అగ్రికల్చర్ కూలీలు అనుకోండి, నేనేం ఎత్తుగా అవంతా నేను చెప్పుకుంటా. పోరాటం చేసి మీరు దేశానికి స్వతంత్రం తీసుకోవడం, ఇంత పోరాటం చేసిన మీరు ఈరోజు మీ పిల్లలు ఒకరు ఉద్యోగస్తుడు రిటైర్డ్, మిగతా వాళ్ళు రైతు కూలీలుగానే ఉన్నారు. ఈరోజు ఒక ఎంపీటీసీనో జెడ్పీటీసీనో ఎంపీపీనో సర్పంచ్ చేస్తే చాలు వాళ్ళ పిల్లలకి ఇక భయం లేదనమాట. అలాంటి మీరు ఇంత పోరాటం చేసిన పోరాట యోధులు మీరు, మీ పిల్లలు ఇంకా రైతు కూలీలుగా ఉండడం ఏంటి? అంతే సార్. మాకు కావాల్సింది ఏమంటే సమాజం పద్ధతిగా ఉండాలా, సమాజంలో చీడ పొరుగులు కాకూడదు, చీడ పొరుగులు ఎప్పుడూ కాకూడదు, ఇట్లా చూపించుకోకూడదు. ఈ మనిషి ఏదో తప్పు చేసినప్పుడు దీనికి శిక్ష మీ అది ఇది అనకూడదు. మనము ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా బతికిపోవడాలా. ఎంత ఉన్నా కూడా అదన్నా పోవలసిందే కదా సార్. ఎంత ఉన్నా అంటే ఎన్ని ఎకరాల భూమి ఉంది ఈరోజు మీకు? ఏమి చేస్తారు మాకు ఎంత ఒక్కొక్క మంది ఇచ్చేసినాను ముండింది కూడా. ఎకరా 32 సెంట్లు ఒకరికి, ఎకరా 33 సెంట్లు ఒకరికి, ఎకరా 34 సెంట్లు ఒకరికి వచ్చింది. ఇంతే సార్. ఇచ్చేసి వాళ్ళకంతా ఖాతా నెంబర్ పాస్బుక్స్ కూడా చేసి ఇచ్చేసి. మీకు మళ్ళీ మీకేముంది? నాకేమి బుద్ధో. మరి తిండి ఎట్లా మీకు పెడతారు? ఉంది కదా భూమి ఇంత చేస్తారు, ఇంత ఆహారం దాంట్లో వస్తుంది, మీకు పెడతారు పిల్లలు కాదు. మీకు స్వతంత్ర సమరయోధులుగా పత్రం ఉందా మీకు? ఆ పత్రం అంతా అన్ని ముందేవే సార్. మాకు ఇల్లు లేదు. ఆ ఇల్లు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ ఇంట్లోనే ఎట్లా కాలం కట్టుకుంటా ఇది రెండో కట్టుకో ఉండే ఇల్లు. లేకపోతే నాదే చేస్తే కష్టపడి ఎట్లా కట్టుకో ఉండారు. అయ్యప్ప అంతే ఆ ఇల్లు కట్టుకో ఉండాడు. నేను ఉండే ఇల్లు ఆ సైడ్ ఉంది, చేసుగానే ఉండే అప్పుడు ఎక్కువ నొప్పితే ఇది అన్ని అంతా ఒక బ్యాగ్ పెట్టి ఇట్లా గోటానికి తగలేసినాను. ఆ గోడింటి నీళ్ళు వచ్చి అదంతా ముద్ద అయిపోయి పోతే కూడా మనకు అక్కడ ఉంటే సార్. ఇవంతా నాకు అక్కర్లే. నాకేమి ఈ భారత రత్నాలు ఈ బెనిఫిట్స్ ఏం సార్ నేను కోరలేదు సార్. ఇప్పుడు వాళ్ళు ఇక్కడే ఉండిపోమంటే మాకు అక్కర్లేదు. వీళ్ళు ఏమంటారు, మీరు ఏదన్నా కొంచెం ఎత్తు తక్కువ అయితే ఇక్కడి నుంచి ఢిల్లీకి వచ్చి అక్కడ మేము అంత్యక్రియలు కూడా చేయలేము అంటే అక్కడ 1 వీక్ ఉండేది. ఒకసారే పోయింది, మిగతా పోనే లేదు. నాకు స్వతంత్రం వచ్చినాక ఒకసారి పోయింది. కానీ మన రాజ్యాంగము రాసినాము, అన్నీ బాగుంది, అన్నీ పుస్తకాల్లో ఉన్నాయి. కానీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కరు కాదులేండి, దానికి డిఫెన్స్ కమిటీ ఉంది. ఇతను నాయకుడు, దానికి ఆ కమిటీకి నాయకుడు. ఇప్పుడు రాజ్యాంగ నిర్మాత అని ఆయనకు పేరు ఉంది. యారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. అవునా? కానీ పాపము ప్రతి ఒక్కటి కూడా మనము ఇప్పుడు మేము తెలిసినా కూడా ఇన్నోసెంట్గానే ఉన్నాను సార్. జ్ఞానం ఉండేవాళ్ళంతా గొప్పవాళ్ళు, వాళ్ళ దగ్గర మనం చిన్నవాళ్ళని ఆయన పాటించేవాడు. ఇప్పుడు అంబేద్కర్ గారితో మీకు మంచి పరిచయం ఉండేదా? పరిచయం ఉంది సార్. ఆయన కూడా మంచి వ్యక్తి పాపం. అందరూ మీకన్నా వయసులో పెద్దోళ్ళే? అందరూ నాకంటే పెద్దవాళ్ళే. అంబేద్కర్ గారు లాంటి వ్యక్తిని ఓడించిన దేశం మనది ఎన్నికల్లో నిలబడితే. అప్పుడు ఆయన ఏమిరా అంటే ఈ కులబద్ధంగా ఒక ఇది తీసుకున్నాడంటే అప్పుడు ఏమ్రా ఇతను మాకంతా మేక అయిపోయినా, దీని దేశానికి చక్రవర్తి అయిపోయినా అని వాళ్ళ మీద ఒక ఆపోజిషన్ వచ్చేసా. అంబేద్కర్ గారి వ్యక్తి మంచివాడు, ఆయన కాదనలేదు. వీళ్ళు ఇంతమంది హిందువులు, ఇంతమంది ముస్లిమ్స్ అందరూ ఉండాం కదా, ఒక ఎస్సీకి ఇంత కెపాసిటీ వచ్చేసి అని ఈర్ష్యతో ఓడించింది సార్. ఇది మీరు దీన్ని అర్థం చేసుకోండి. ఓకే, ఇది విషయం ఇది సార్. ఇది
ఓకే ఆ ఈర్ష్య ద్వేషం పనికిరాదు సార్. ఓకే మొన్న దీంట్లో ఒక చర్చికి ఇన్వైట్ చేస్తే ఏమన్నా ఒక విషయం చెప్పాలా అని అందరూ పట్టిందండి. ఏమన్నా ఒక విషయం అన్నా చెప్పాలా బైబిల్లో ఉండేది అని చెప్పినాను. ఏం చెప్పారు? ది గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఈజ్ గ్రేట్ గెయిన్. ఫర్ వి బ్రాట్ నథింగ్ ఇన్ టు ది వరల్డ్, ఫార్ నైదర్ కెన్ బి క్యారీ ఎనీథింగ్ అవుట్ క్వశ్చన్ మార్క్ అదే. బట్ హ్యావింగ్ food and covering, we must be there with content. For the love of money is the root of all kinds of evil. Love thy neighbor as thyself. Love therefore is the fulfillment of the law అని చెప్పినాను. స్వామి ఒక చర్చికి ఫాదర్ నేను, మా వయసు ఎంత, కానీ నేను ఈ మాత్రం కూడా నేను చెప్పలేదు అని చెప్పినాడు పాపం. ఎవరు అట్లంతా కాదండి, ఇట్లా ఉండారు, మీకుండే గౌరవం మీకు ఎప్పుడు ఇట్లే ఉండాలా, మేము మీ భక్తులుగానే ఉంటాం. అంటే మీరు స్వతంత్ర తర్వాత ఆర్మీలో చేరారు మీరు, అంటే మీరు అప్పట్లోనే మేల్ నర్సింగ్ చేసినారంటారు, వాస్తవా? మేల్ నర్సింగ్ ఇక్కడ చిత్తూరులో చేసినారు సార్. చదువుకునే రోజుల్లో రాష్ట్ర భాష పాస్ అయినా హిందీలో. రాజకుమారి అమృత కౌర్ కాలంలో రాజకుమారి అమృత కౌర్ సెయింట్ జాన్ అంబులెన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయమ్మ. రాజకుమారి అమృత కౌర్ కాలంలో ఫస్ట్ ఎయిడ్ చేసినాను. తర్వాత మేల్ నర్స్ అక్కడే మన గవర్నమెంట్ హాస్పిటల్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో మేల్ నర్స్ చేసి చదువుకునే రోజుల్లోనే ఇవన్నీ చేసింది కూడా. ఎందుకంటే ఇంతో జ్ఞానం కావాలి కదా సార్. సౌత్ ఆఫ్రికా కాంగో నుంచి వచ్చినాను. అప్పటికే నేను ఆర్మీలో పారాచూట్ ట్రైనింగ్ అయ్యేవాడు. ఓకే, విమానం కొంచెం తొందర అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మన మొట్టమొదటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఎందుకు ఆయన చేయాల్సి వచ్చింది? ఎందుకు ఆయన మోతీలాల్ నెహ్రూ ఆ కాలంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు కదా, ఆయనను కాకుండా జవహర్లాల్ నెహ్రూ ఎందుకు చేశారంటారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రైమ్ మినిస్టర్ కావాల్సినోడు. వీళ్ళకి ఏమరా అంటే మహాత్మా గాంధీ గారి ఇన్నర్ సోల్ ఇట్లా చేసింది. ఎవరిని? జవహర్లాల్ నెహ్రూ గారు. ఇన్నర్ సోల్ ఎవరు? ఇన్నర్ సోల్ ఇతనే. ఎవరు? మహాత్మా గాంధీ గారే కారణం. ఓకే, గాంధీ గారే ఆయన ప్రైమ్ మినిస్టర్ చేసేదానికి మొత్తం మీద ఎందుకో మనకు అది అర్థం కాదు. వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్. సర్దార్ వల్లభాయ్ వాళ్ళకి హోమ్ ఇచ్చేసి హోమ్ శాఖ ఇచ్చిరే, ఆయనకు ప్రధాని ఇచ్చారు కదా, ప్రధాని ఇచ్చిరే. తర్వాత కానీ కొన్ని కారణాల వల్ల అన్నీ కూడా ఏదో ఒక రకంగా తెలియకపోయినాం. తెలిసినా తెలియనట్టు, తెలియకుండా ఉండే తెలిసినట్టు ఒక గేమ్ మాదిరి, ఏ కైండ్ ఆఫ్ గేమ్. కానీ దేశము విడిపోకూడదు, దేశం ఐక్యమత్యంగా ఉండాలని మా టోటల్ హెడ్ అది. కానీ ఈ కాలానికి నేను చెప్పకూడదు చెప్పేస్తా. ఒక పొలిటికల్ లీడర్కి పదవీ కాలం ఎంత సార్? 5 సంవత్సరాలు. మధ్యలో రాష్ట్రపతి పాలన కూడా రావచ్చు కదా. అవును. ఒక ఉద్యోగస్తుడు 60 ఉండేది 62కి పెంచారు. పెంచారు. పొలిటికల్ లీడర్కి వచ్చి 5 ఏళ్ళు పదవీ కాలం ఉండేవాడికి ఈ సరారు నుంచి గవర్నర్ వరకు, గవర్నర్ నుంచి రాష్ట్రపతి వరకు గులామైనాక ఈ దేశంలో ఏం మిగిలింది సార్? ఈ విషయం చాలా బాగా క్షుణ్ణంగా మనమంతా ఆలోచించేయాలి. అవునా కదా సార్? ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ చెప్పినట్టు వీళ్ళంతా ఇనే పని వచ్చేసింది. 62 ఏళ్ళు పదవీ కాలం ఉండేవాళ్ళు ఒక 5 ఏళ్ళు పొలిటికల్ లీడర్ దగ్గర గులాంగా బతకాల్సి వస్తూ ఉంది. వీళ్ళకి ఏమి ఎబిలిటీ లేదు, స్టెబిలిటీ లేదు, విల్లింగ్నెస్ ఏమీ లేదు. అంతా ఆటో బొమ్మలు అయిపోయినారు పాపం. ఎంత చదువుకొని ఐఏఎస్ చేసింటారు సార్? ఆలోచించేస్తాం. ఎంత కష్టపడి ఉంటే ఒక పోలీస్ అధికారి అయ్యేది, ఎంత కష్టపడి ఉంటే ఒక ఫారెస్ట్ అధికారి అయ్యేది. వీళ్ళంతా కూడా ఉద్యోగస్తులు, అంటే టీచర్లు కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా కావచ్చు. వీళ్ళకి ఏముంది అంటే వీళ్ళకి సొంతంగా పవర్ లేకుండా అయిపోతూ ఉంది. డెమోక్రసీ అనేది పుణ్య అయిపోతూ ఉంది. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం కింద గులాములే.
బాగా ఆలోచన చేస్తాను నేను ఖద్దర్ కింద చెప్పండి గులాం. ఖద్దర్కు ఉన్న చెప్పేస్తున్నా. పవర్ అది. అది అదే పవర్ అదే. పొలిటికల్ ఎంత పవర్ కాకి ఉన్నా ఖద్దర్కి గులాం చేయాల్సిందే అంటున్నారు. ఖచ్చితంగా 100% అవి మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఈ మాట. ఓకే ఓకే. నేను నిర్భయంగా చెప్పినోడు మన మీటింగ్లో కూడా ఈ విషయం నిర్భయంగా చెప్పినాను. మీరు అవిలాల్ దగ్గర తిరుపతి అవిలాల్ దగ్గర 5 ఎకరాల భూమి చెట్టు తీసుకొని ఉంటే 25 కోట్లు 25 కోట్లు హ్యాపీ కదా, ఎందుకు వద్దన్నారు? అదేమో సార్ నాకు ఒక బ్రాడ్ మైండెడ్గా మేము ఆలోచన చేశాను, నారో మైండెడ్ కాదు, బ్రాడ్ మైండెడ్గా ఆలోచన. ఇప్పుడు ఆ బ్రాడ్ మైండ్ ఎవరికి లేదు కదా, కోడి గుడ్డు కోడి బొచ్చు కావాలంటున్నారు కదా. నేను చెప్పి కదా లెట్ దెమ్ గో టు డాగ్స్ అని కూడా చెప్పేస్తే కదా, మీకు ముందే చెప్పినాను ఆ మాట. అది ఎందుకంటే మనము ఒక భారతదేశ పౌరుడుగా మనం ఒక దిట్టమైనటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ని ఫాలో అప్ అండ్ అవేర్నెస్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఫాలో అప్ అండ్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఇది రావాలంటే కూడా చాలా కష్టం ఉంది సార్. ఖచ్చితంగా రావాలి. మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి కథ ఏంటి? ఆయన మిస్సింగ్ అయిపోయాడు. మంచోడు సార్, పాపం వ్యక్తి మంచోడు. ఆయన మిస్సింగ్ వీళ్ళే సార్. మొత్తం మీద ఇంగ్లీష్ వాళ్ళే కానీ ఇంగ్లీష్ వాళ్ళు మనవాళ్ళు దాంట్లో కూడా ఎవరో లిటిగెంట్ ఉండింటేనే ఆయన కిడ్నాప్ కావాలంటే కూడా ఎవరో ఆచూకే తెలియలేదు. ఇంకా ఈవేళకి ఇంత వయసు అయింది, నాకెంత వయసు అయింది, ఆయనకి ఎంత వయసు, ఈవేళకి ఆయన అడ్రస్ లేదు, అడ్రస్ తెలియలేదంటే ఇది అన్నోన్ థింగ్. ఇది తెల్లదొరల పాలన చూశారు, నల్ల దొరల పాలన చూస్తున్నారు. నల్ల దొరల పాలన ఎట్లా ఉంది పోలిక? 100% డిఫరెన్స్ ఉంది. 100%. ఒకటి రెండు నేను చెప్పను. ఏమైంది ఇప్పుడు ఎక్కడ కూడా మనము అనే మాటే లేదు. నేను నాది. సెల్ఫిష్నెస్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, సెల్ఫిష్నెస్ అంటారు. అవునా కదా? అది అయిపోయి ఏమైందంటే నేను బాగుండాలా, నా కుటుంబం బాగుండాలా, నేను నాది ఇంతే. మిగతానా బ్రాడ్ మైండెడ్గా ఏమి లేదు, అంతా నారో మైండెడ్గానే మేము గెటాన్ అవుతూ ఉండాలి. కరప్షన్ విషయంలో నాటికి నేటికి తేడా ఏంటి? చాలా తేడా సార్. దానికి అసలు దేశభక్తి కూడా లేదు ఇప్పుడు. లేదా? దేశభక్తి కూడా సన్నగిలిపోతాం. బ్రిటిష్ కాలంలో కట్టించిన నిర్మాణాలు చాలా గట్టిగా ఉన్నాయి. మొన్నటి రోజు కృష్ణానది విజయవాడలో అమరావతి దగ్గర లోకేష్ గారు కృష్ణానదికి ఒక రిటైనింగ్ వాల్ కట్టాలని అక్కడ కృష్ణానదిలో ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కి ఒక పిల్లర్ ఏర్పాటు చేస్తే దాన్ని బుల్డోజర్లో తెచ్చి 10 రోజులు కొట్టినా కూడా ఒక లేయర్ కూడా చెక్కు చెదరలేదు. కాలేదు. ఇప్పుడు మన వాళ్ళు కట్టాడు అలా పేగమేడలా కూలిపోతాయి. వీళ్ళు ఇది లేదండి, ఇంజనీర్స్ ఉన్నారు, లేదని చెప్పలా, అంతా ఇంజనీర్స్ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే స్వార్థం అయిపోయి ఉన్న టెండర్లు ఏం చేస్తారంటే ఒక భాగం ఖర్చు పెడతారు, 3 భాగాలు 75% మోసం చేయడము, ఆ 25% కట్టడం, అది మునాడు పీడిపోవడం. ఇది కారణం. అది కూడా చెప్పేస్తున్నాను, ఆయన భయపడ్డాను. సర్ ఆర్థర్ కాటన్ ఏమనుకో ఉండేది. అంత గొప్పతనం ఉండిందండి ఎప్పుడు మనుషుల్లో కూడా, అంత పటుత్వము ఉండింది అప్పుడు ఆ జనం ఉండి. ఇప్పుడంతా కెమికల్ ఫుడ్. దీంట్లో ఏముంది చెప్పండి? న్యాచురల్ ఫుడ్కి కెమికల్ ఫుడ్కి ఎంత ఉందో ఇది అంతే ఉంది. దాన్ని కూడా మనం కంపేర్ చేయాలి. కంపేర్ చేసే కాలం ఇది. అవునా? కాబట్టి ఈ రోజుకి మీరు ఇంత వయసు వచ్చినా మీ మండలంలో పశువులకు చికిత్స చేస్తారంట. ఎలా నేర్చుకున్నారు మీరు? నేను వెటర్నరీ అక్కడ చేశాను సార్. యూకే క్యాపిటల్ సిటీ లక్నోలో చేశాను. నేను ఇక్కడే అన్ని పాస్ అయ్యింటే నాకు నర్సింగ్ ఏమేమి కావాలో నేను అంతా రెడీగా అన్ని ఉంటే ఆ టైం వేస్ట్ చేయకుండా, వేస్ట్ ఆఫ్ టైం నాకు పనికిరాదు, వేస్ట్ ఆఫ్ మనీ అనేది నాకు పనికిరాదు, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ కూడా పనికిరాదు. ఆ క్యాలిక్యులేషన్తో నేను అక్కడ అనిమల్ హస్బెండ్ వెటర్నరీ బ్రాకెట్లో అనిమల్ హస్బెండరీ అంటారు. అక్కడ చేసి ఇక్కడ జబ్బబాపులు చేసి ఒక కాలంలో జబ్బబాపు ఉంటారు పశువులకి సార్. కొన్ని వేల పశువులు సార్. ఆహారము నిద్ర అయ్యింది, ఆ పశువులు బాగుంటే చాలని రేయంతా నడుచుకొని పోయేది, సైకిల్లో పోయేది, వాటిని కాపాడేది. కొన్ని వేల పశువులు కాపాడుతుంది. కానీ నేను మా ఊళ్ళకి కూడా నా విషయం మా పిల్లలకు కూడా నేను చెప్పను. ఈ విధంగా మీకు చెప్పగలిగిన, సంతోషంగా చెప్పగలిగిన మా పిల్లలకు కూడా నేను చెప్పింది సార్. వాళ్ళు కూడా జరదు.
అందుకో పశువులకు చికిత్స చేస్తారు, మనుషులకు ఏమొచ్చినా కూడా చికిత్స చేస్తారు. నిన్నటి రోజు కూడా రాత్రి ఇద్దరికి ఆరోగ్యం బాగాలేకపోతే తిరుపతికి తీసుకు అడ్మిట్ చేయొచ్చారంట. దీంట్లో ఎస్బి అది శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అలిమేలు టాటా ఫౌండేషన్, టాటా ట్రస్ట్ ఫౌండేషన్ అక్కడ తీసుకుపోయి పాపం పేదోడు ₹1 ఖర్చు పెట్టి ₹1,00,000 ఉంటే గేట్ లోపలికి పోలేము. అక్కడ వాళ్ళతో కన్సల్ట్ చేసి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ కన్సల్ట్ చేసి ఫ్రీ ట్రీట్మెంట్కి ఏర్పాటు చేసి బెడ్ తీసి చూసిన నన్నంతా అక్కడే ఉంటాను. తర్వాత అక్కడ రుబియా హాస్పిటల్లో ఇద్దరు పేషెంట్స్ ఇక్కడ ఫోన్ చేశాను. ఎక్కడ పూతలపట్టు దగ్గర ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చేసా 108 అంబులెన్స్ తీసుకొని పోవడం ఇద్దరిని రుబియా హాస్పిటల్ మన ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ చేసి రాత్రి 1:30కి ఇంటికి వచ్చినాను సార్. చాలా గ్రేట్ సార్. మీకు 113 సంవత్సరాలు వచ్చాయి కదా సార్. మీకు బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయా? నాకు లేదు సార్. బీపీ షుగర్ ఏ విధమైన చెవులు బాగా వినిపిస్తాయి, బాగా వినపడతాయి, కనుసు బాగుంది, ఏ ఆపరేషన్ ఏమి కానీ లేదు ఇప్పటికీ. పళ్ళు ఒకటి లేవు అంతే. పళ్ళు మాత్రం యాక్సిడెంట్లో జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? జీర్ణ వ్యవస్థ ఇప్పటికీ అయితే నేను చాలా ఎట్లా అంటే బ్యాలెన్స్డ్ డైట్. తెల్లవారి అంత మాత్రము, సాయంత్రం అంతా మిగతా చాలా పద్ధతిగా అదే చెప్తుంది కదా, బ్యాలెన్సింగ్ డైట్. ఎన్ని గంటలకు లేస్తారు, ఎన్ని గంటలకు పడుకుంటారు? రాత్రి 10 10:30 అట్లా పడుకుంటా. తెల్లవారి 4:30-5 గంటలకు అట్లా లేచి యోగా చేసుకుంటారా? యోగా కొంచెంసేపు, అంటే ఇప్పుడు 1 టైం చేస్తున్నాను, లేదా మార్నింగు లేదంటే ఈవినింగు. దినానికి వచ్చి 1 గంట సేపు, 1 గంట నైట్ కానీ మార్నింగ్ కానీ దాంట్లో టైమింగ్స్ ఏం లేవు వేసుకునేది. ఈ విధంగా జటాన్ అయిపోతున్నాం సార్. ఇది మా యొక్క పరిస్థితి. మన స్వతంత్రం భారతదేశానికి స్వతంత్రం కోసము ఆ రోజు పోరాటాలు చేశారు. ఈ రోజు అనవసరంగా దేశాలకు దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి. ఇరాన్ పైన చూడు, ఇజ్రాయెల్ చూడండి. ఇప్పుడు ఆ రష్యాలో చూడండి, ఆ రష్యాలో బాధపడతా ఉండే కష్టాలు చూడండి. ఎన్నేళ్ళ నుంచి జరుగు యుక్రెయిన్ ఎన్నేళ్ళ నుంచి జరుగుతాం సార్. ఇప్పటికేమన్నా తెగిందా? ఇప్పటికి తగలేదు. ఆజాద్ హింద్ ఫౌజ్ ఉద్యమం నిర్మాణం అప్పుడు జపాన్ సాయం తీసుకున్నారంట, అవునా? జపాన్ సాయం లేదు, ఏం లేదు సార్. ఊరికే జపాన్ వాళ్ళు కూడా వీళ్ళు ఈ విధంగా స్లేవ్స్గా ఉంటే బాగుంటుందని అనుకునేవాళ్ళు వాళ్ళు. అప్పటికే వాళ్ళ స్వార్థం అంత ఉండింది. బానిసలుగా ఉండాలి వీళ్ళు, వాళ్ళు బానిసలుగా ఉంటే మనకు పని చేస్తారు, మనకు చెప్పినట్టు పని చేస్తారు వీళ్ళు ముందే. కానీ మనతో బ్రాడ్ మైండెడ్గా వాళ్ళు కూడా లేదు. ఓకే. ఆ టోక్యోలో చూశాను, తర్వాత వాషింగ్టన్ చూశాను. ప్రతి ఒక్క దీంట్లో అరబ్ కంట్రీస్ 43 రాజ్యాల్లో 6-7 తప్పినాయి. మొత్తం మీద స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు, స్వతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఈ స్థాయికి వచ్చారు. ఎలా అనిపిస్తుంది ఈరోజు మీకు? నాటి రోజులు చూసి నేటి రోజులు చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? స్వతంత్రం రాకుండా ఉంటే బాగుండు అనుకుంటాం. ఎందుకు అట్లా అయిపోయింది దేశ పరిస్థితి. ఆ విధంగా అయిపోయి అప్పుడు ఆర్థిక సమానత ఉండింది. ఇప్పుడు బ్రిటిష్ కాలంలో ఆర్థిక సమానత, ఇప్పుడు ఆర్థిక అసమానత. ఓకే. అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా స్వయం సమృద్ధి లేదు. లేకుండా పోతే ఆ బిల్డింగ్ కట్టి అది 3 నాలుగు పడిపోతా ఉంది అంటే అదేవిధంగా దాన్ని పోల్చుకోండి. దాన్ని మనం దీంట్లోకి, ఈ రాజకీయంలోకి, మన మనుషుల్లో ఉండే పరిస్థితికి, మనం ఎబిలిటీకి విల్లింగ్నెస్కి మనం కంపేర్ చేసుకుంటే మనము స్వతంత్రం రాకుండా ఉంటే బాగుండే అని మాకు అనిపిస్తుంది. మీకు ఏముంటుందో నేను చెప్పలేను, మాకు ఆ విధంగా అనిపిస్తుంది. అనిపించినా కూడా మన దేశం బాగుండాలని అనుకుంటాము. కానీ మిగతా పరాయి పాలన వద్దు. మనం దిట్టంగా సొంతంగా మనం కష్టపడి మన దేశాన్ని అభివృద్ధి చేసుకొని అన్ని రంగాల్లోన ఆర్మీ, నేవీ, డిఫెన్స్ కూడా దిట్టంగా ఉండాలని కోరుకుంటాం. ఇప్పుడు రోదశీలో ఉండాం. ఇప్పుడు ఎంతో దాంట్లో కూడా అభివృద్ధి అవుతూ ఉండాం. రోదశీ కూడా అభివృద్ధి అవుతూ ఉండాం. ఖచ్చితంగా. అదేవిధంగా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్ అయ్యి
ఈ ప్రపంచ దేశాల్లో పోటీ పడే విధంగా ఉండాలని నాకు ఇప్పటికీ ఉంది. మీ కోరిక నెరవేరాలని కోరుకుంటా. మీ కళ్ళతో చూసిన ఆ రోజు తెల్ల దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహాత్మా గాంధీ గారు కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, మీరు చెప్పినట్టుగా ఓకేనా, చూడండి నాడార్ గారు కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి గారు కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ, మొత్తం ఎవ్వరు కూడా ఈ రోజు ఎవ్వరు కూడా లేరు, ఎవ్వరు కూడా లేరు. మీరు ఉన్నారు సాక్ష్యం. మీరు మీకు ఎలా అనిపిస్తుంది? అందరు కూడా మహానుభావులంతా ఈ రోజు మన మధ్య లేరు. వాళ్ళు లేకపోతే కూడా వాళ్ళ ఆత్మలు ఎప్పుడు మనలోనే ఉన్నాయి సార్. ఓకే, వాళ్ళ యొక్క నాయకత్వం ఇప్పుడున్న నాయకుల్లో ఉందా? ఉంది. ఇప్పుడు టాలీ చేసుకోకూడదు. ఓకే, ఇప్పుడు దాన్ని వదిలిపెట్టేస్తాము. ఈ రాజకీయాన్ని, ఈ మోసాన్ని, తంత్రాన్ని అవంతా మనం డైవర్ట్ చేసేస్తాము. వాళ్ళు ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతాం. వాళ్ళ ఆదర్శంగా వాళ్ళ కాలంలో అయినా కూడా వాళ్ళు మనకి ఉన్నారు. ఇప్పుడు మన ఎదురుగానే ఉన్నారు. వాళ్ళు ఆదర్శంగా తీసుకుని ఇంకా దేశాన్ని అభివృద్ధి చేస్తామనే ఇది ఉంది. కానీ మనము ఇంకా తగ్గిపోవాలా, వాళ్ళ దగ్గర స్లేవ్స్గా బతకాలా, ఇంకొకటి ఏమైపో అదే బానిసత్వం వద్దు అంటారు. బానిసత్వం వద్దు, స్వతంత్రమే ముద్దు, స్వతంత్రం ఫైనల్ గా బానిసత్వం వద్దు. ఓకే ఓకే, ఇప్పుడు మీరు అన్నారు ఒకసారి దేశభక్తి కూడా చాలా మందిలో కొరబడింది అంటారు. అంటే దేశభక్తి కొరబడిన వారి కోసం కావచ్చు, మిగతా వారి కోసం అదేమన్నా భారతదేశ పౌరులకు నాటికి నేటికి సాక్షిగా ఉన్న మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఆ దినానికి ఈ దినానికి జనగణమన అనే సందేశం. ఓకే, చాలా చెప్పాల్సిన పనిలే. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథ, జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే. ఎంత ఇది మన జనగణ మనలో ఇవన్నీ పెట్టేస్తాం. ఓకే, ఖచ్చితంగా ఈ తరం వాళ్ళు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ఓకేనా, బానిసత్వం వద్దు, స్వతంత్రం ముద్దు అన్న నినాదం తీసుకొని ముందుకు పోవాలి. రాజకీయ నాయకులు మనమంతా సిద్ధంగా ఉండాలా. వాళ్ళు మనలో సమైక్యతగా వాళ్ళు కూడా మన మాదిరి మనలో కలిసి మెలిసి పనిచేస్తాం. దేశం అభివృద్ధి కావాలని కోరుకోవాలి. కానీ మనం ఎప్పుడు కూడా బానిసత్వాన్ని మనము అవాయిడ్ చేస్తానే ఉండాలి. ఖచ్చితంగా దాన్ని అందరూ పాటించాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. భారతీయుడు, మమ్మల్ని దీవించండి. బై గాడ్ బ్లెస్ యు ఇన్ ఆల్ ఈవెంట్స్. తర్వాత మీ లైఫ్, అందరూ లైఫ్ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో మెలగాలని, భారతదేశానికి మా మాదిరి మీరు కూడా పౌరులు కావాలని మనసా వాచ కర్మణ కోరుకుంటున్నారు. ఓకే.